ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు తండ్రికి. అదేవిధంగా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లాజరు చనిపోయినప్పుడు తండ్రికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నా ప్రార్థన వింటున్నావు నాకు తెలుసు, నీ కృతజ్ఞతాస్తుతులు అని చెల్లించి అప్పుడు చనిపోయిన లాజరు బయటికి రాని పిలిచిన వెంటనే ఆయన లేచి వచ్చాడు. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చాలా విషయాలు మేలు పొందుతాం కానీ చెప్పం. కొంతమంది కొన్నిసార్లు మనం బయట వాళ్ళని హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ అని ఒక్కోసారి చెప్పం కానీ చెప్పాలి. థ్యాంక్స్ అని చెప్పాలి ప్రతి విషయంలో. అది అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త, ఆయన మనకి ఏ చిన్న మేలు చేసినా పెద్ద మేలు చేసినా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మహింపరచాలి, ఘనపరచాలి, ఆయన్ని కొనియాడాలి. ఎల్లవేళ కూడా ఆయన్ని మనం ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.